గౌరవనీయులు సన్నాహక సమావేశ అధ్యక్షులు నగర అధ్యక్షులు జావేద్ గారు, పెద్దలు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, మాజీగానే పర్వాలేదు, పెద్దలు నరేష్ అన్న గారు, గౌరవనీయులు వామపక్ష నాయకులు, అదేవిధంగా మోబా గారు, ప్రియమైన పట్టభద్రులందరికీ, వివిధ రంగాల వివిధ సంఘాల పెద్దలందరికీ, ఆ పార్టీ తిరుమలరావు గారికి, ప్రియమైన పత్రికా విలేకరులకి, పెద్దలందరికీ నమస్కారం. మల్లన్న గాథ ఆయన చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అనేక రోజులుగా, అనేక సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా ఆయన యొక్క పోరాటం దేనికోసం, ఎవరి కోసం అనేది మనకు తెలియకపోయినా సెల్ ఫోన్లు చూసేవాళ్ళందరికీ తెలిసిపోయింది. మొన్నటి ఎన్నికల్లోనే టెక్నికల్ మార్పు తప్ప ఆయన ఓడిపోలా. అయినా సరే సాంకేతికంగా ఓడిపోయారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆ పదవి ఆయన వరించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఈరోజు ముఖ్యంగా సాంకేతిక విప్లవాన్ని, ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి రోజు. ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో సాంకేతికంగా అగ్రదేశాలను సరసన నిలబెట్టి అందరికీ ఆదర్శమైనటువంటి భారతదేశాన్ని, సాంకేతికత కావాలంటే భారత విద్యార్థులు, భారత పట్టభద్రులు, భారత సంతతి కావాల్సినటువంటి ప్రపంచ దేశాలన్నీ ఈరోజు భారత సంతతి కోసం చూస్తుంది అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క ముందు చూపు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈనాడు కొమ్ములు తిరిగిన కంపెనీలకు కూడా మన సంతతి వాళ్ళే సీఈఓలుగా ఉన్నారు అని అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క దూరదృష్టి. ఆ దూరదృష్టి వల్ల ఈనాడు మీ బిడ్డలందరూ, ముఖ్యంగా పట్టభద్రుల బిడ్డలందరూ 80% ఇతర దేశాల్లోనే ఉంటున్నారు. అంటే మీకు మీ తల్లిదండ్రుల వల్ల వచ్చినటువంటి అవకాశం మీ పిల్లల్ని ఇతర దేశాలకు పంపించి అగ్రగణ్యులుగా సుఖ సంతోషాలతో ఉండే విధాన సమాజానికి అందించారు అని అంటే ఈరోజు మనకి బాధాకరమైన రోజు అయినప్పటికీ ఆ మహానుభావుడు లేని లోటు మనకి భారతదేశానికి తీరని లోటు అయింది. అయినా సరే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, శక్తి మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున ఈరోజు మల్లన్న గారి యొక్క సన్నాహక సమావేశం, రేపు కొద్ది రోజుల్లో జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక, ఇది ఆయన తిరగకపోయినా గెలుస్తాడు. కానీ ఆయన బాధ్యత మిమ్మల్ని అభ్యర్థించాలి, మిమ్మల్ని ఓటు అడగాలి. మల్లన్న గారు మా దగ్గరికి రాలేదు అనేటటువంటి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన గారు పాపం కష్టపడి, ఇందాక చెప్పారు, ఎన్ని పార్లమెంటు స్థానాల్లో, ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆయన తిరగాలో. ఎక్కడ వాజేడు, ఎక్కడ భద్రాచలం, సగం రాష్ట్రం ఆయన కిందనే ఉంటుంది ఇప్పుడు ఈ ఎన్నిక. కాబట్టి దయచేసి ఆయన ఇంకో రకంగా భావించొద్దు. ఆయన అందరికీ తెలిసినవాడుగా, మన మనిషిగా, మనవాడిగా మనం గెలిపించుకొని తీరాలి. ఇందాక మోవా గారు చెప్పినట్లుగా ఆయన అధికార పార్టీలో ఉన్నా ఆయన గొంతు మోగబోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.